లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎంత ఫాలో చేసినా మీరు అనుకున్న సక్సెస్ని మీరు ఇంకా చూడట్లేదంటే చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే రిసీవింగ్ కెపాసిటీ. మనీ మెడిటేషన్, కామ్ మెడిటేషన్, మైండ్ మెడిటేషన్, థాట్స్ని కంట్రోల్ చేసే మెడిటేషన్, బ్రీత్ అబ్జర్వేషన్ మెడిటేషన్, ఇలా ఇవన్నీ చేయాలి మనం. డబ్బు మీ మాట వినాలి అంటే ఫస్ట్ లోపల మీ ఫ్రీక్వెన్సీని మార్చాలి. మనీ డజంట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్, యువర్ ఐడెంటిటీ అప్గ్రేడ్స్ మనీ. మీ ఆలోచన మార్చండి. డబ్బు పుష్కలంగా ఉంటే నా జీవితం మారుతుంది అని అనుకోకండి. మీరు లోపల మీరు డబ్బును గుర్తించడం మారితే మీ మనీ అప్గ్రేడ్ అవుతుంది. మనీ డజంట్ అప్గ్రేడ్ యువర్ లైఫ్, యువర్ ఐడెంటిటీ అప్గ్రేడ్స్ మనీ. సో ఇంటెన్షన్ వర్సెస్ ఐడెంటిటీ, ఇది గేమ్ చేంజర్. ఇంటెన్షన్ అంటే ఏంటి? నాకు డబ్బు కావాలి, అది ఇంటెన్షన్. ఐడెంటిటీ అంటే ఏంటి? నేను ఎంత వరకు పొందుకోగలను, వాట్ ఈస్ మై క్యాపబిలిటీ. మెటాఫిజిక్స్లో మనం చూస్తే ఇంటెన్షన్ కంటే ఐడెంటిటీకే ఎక్కువ వాల్యూ ఉంటుంది. మనీని మీరు ఎంతవరకు రిసీవ్ చేయగలుగుతారు, ఎంతవరకు మీరు మనీని ట్యాకిల్ చేయగలుగుతారు, ఎంతవరకు మీరు మనీని హ్యాండిల్ చేయగలుగుతారు. క్వశ్చన్ యువర్ సెల్ఫ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. మీరు ఫస్ట్ మీ కేపబిలిటీ ఎంత, ఏదో మాట వరుసకి చెప్పడం కాదు. మీ లోపల మీ ఫీలింగ్, మీ ఫ్రీక్వెన్సీ ఈ మనీకి సంబంధించి ఏ నెంబర్ దగ్గర ఆగుతుంది, ఎంత నెంబర్ దగ్గర ఆగుతుంది మీ ఇన్కమ్కి, మీరు ఊహించేదానికి ఫోకస్ చేయండి. మీ లోపల నేను మిడిల్ క్లాస్, నేను ఒక సర్వైవర్ అంటే డబ్బు నాకు సర్వైవ్ అవ్వడానికి వస్తుంది, నేను కష్టపడేవాడిని మనీ కోసం అని నమ్మితే డబ్బు మీ జీవితంలోకి సర్వైవ్ లెవెల్ వరకే వస్తుంది. నాకు ఇది చాలు, నా కేపబిలిటీ ఇంతే, నెలకి 10,000, నెలకు ₹1,00,000, నెలకు 2,00,000 నా కేపబిలిటీ అని మీరు నమ్మారా? నేను మిడిల్ క్లాస్ అని అనుకుంటున్నారా? నేను మనీ కోసం చాలా కష్టపడేవాడిని అనుకుంటున్నారా? మీ డబ్బు ఆ లెవెల్ వరకే వస్తుంది. సో ఈజీగా మనీ రాదు, ఈజీ లెవెల్తో రాదు. డబ్బు ప్రూవ్ చేయాలి, అసలు నీకు ఎంత కేపబిలిటీ ఉంది ప్రూవ్ చేయాలి. ఇప్పుడు కార్పొరేట్ ఎలక్షన్స్ వచ్చినాయి, అందులో ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో నిరూపించుకున్న వాళ్ళే గెలుస్తారు. సేమ్ యూనివర్స్ అలానే మీ ఫ్రీక్వెన్సీకి స్పందిస్తుంది. మీరు ప్రూవ్ చేసుకోవాల్సిందే మీకు ఎంత కావాలి అమౌంట్, మీకు ఎంత కేపబిలిటీ ఉంది. సో దానికి మనం ఫాలో కావాల్సిందే రిసీవింగ్ కెపాసిటీ. మీ రిసీవింగ్ కెపాసిటీని పెంచండి. మోస్ట్ ఇగ్నోర్డ్లా చాలా మంది అన్నీ చేస్తాం అనుకుంటారు, ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు. లా ఆఫ్ అట్రాక్షన్ మీరు ఎంత ఫాలో చేసినా మీరు అనుకున్న సక్సెస్ని మీరు ఇంకా చూడట్లేదంటే చాలా మంది ఇగ్నోర్ చేసే విషయం ఏంటంటే రిసీవింగ్ కెపాసిటీ. ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు, అందుకే ఇంకా కూడా సక్సెస్ని వారు అనుకున్న దానిని చూడలేకపోతున్నారు. చాలా మంది డబ్బు రావాలని కోరుకుంటారు కానీ రిసీవ్ చేయడం నేర్చుకోరు. టైం కొలాప్స్ టెక్నిక్, మెటా మెథడ్. డబ్బు రాబోతుంది అనుకోవడం, నాకు మనీ వస్తుంది, మనీ రాబోతుంది, ఇలా అనుకుంటూ ఉంటారు. ఈ అనుకోవడం ఎప్పుడు భవిష్యత్తులోనే ఉంటుంది, ఫ్యూచర్లోనే ఉంటుంది. డైమెన్షనల్ వరల్డ్ అనేది పనిచేస్తుంది. మీకు ఈ డైమెన్షనల్ వరల్డ్ గురించి తెలిసినా తెలియకపోయినా ఈ డైమెన్షనల్ వరల్డ్ అనే టెక్నిక్ మీకు పనిచేస్తూనే ఉంటుంది. డబ్బు రాబోతుంది అనుకోవడం ఎప్పుడు కూడా ఫ్యూచర్లోనే ఉంటుంది, కాబట్టి మనీ కూడా ఎప్పుడు కూడా ఫ్యూచర్లోనే ఉంటుంది. నాకు డబ్బు కావాలి కాదు, డబ్బు ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలా కదులుతాడు, 100 crores ఉన్న వ్యక్తి ఇప్పుడు ఎలా ఉంటాడు, ఇది ఫాలో చేయండి. అంటే ఆల్రెడీ మీరు రిసీవ్ చేసుకున్నట్టుగా ఫీల్ అవి అలా బ్రతకడానికి ట్రై చేయండి. తెలుసుకోవాలి రిసీవింగ్ కెపాసిటీ అంటే ఇప్పుడు మీరు ఒక 1,000 కోట్లు 2,000 కోట్లు టర్న్ ఓవర్ చేయాలనుకుంటున్నారు. అప్పుడు ఒక 1,000 crores రూపీస్ టర్న్ ఓవర్ చేసే వ్యక్తి యొక్క మాటలు ఎలా ఉంటాయి మీకు తెలుసా? ముఖేష్ అంబానీ జస్ట్ 5 minutes టాక్, కార్లో వెళ్తూ 5 నిమిషాల మాటల్లో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడిని తీసుకున్నాడు. లండన్లో ఒక వ్యక్తితో జస్ట్ 5 minutes ట్రావెల్. మీరు డబ్బు కావాలి అనుకున్నప్పుడు మీ మాటలు అలా ఉంటున్నాయా లేదా? మీరు 2,700 కోట్లు కాదు, కనీసం మీరు ఎక్కడైనా ఒక 100 రూపీస్ ఇవ్వాలనుకున్నారు, 5 నిమిషాలు పంపిస్తా అన్నారు, 5 minutesలో పంపించారా? ఇది రిసీవింగ్ కెపాసిటీ. మనీ అది చూస్తుంది, నెంబరింగ్ కాదు. మీ మెంటల్ స్టేటస్ని మీరు చేసేదాన్ని చూస్తుంది. ఫస్ట్ మీరు విజువలైజ్ చేయండి మనీని మీరు ఎంత రిసీవ్ చేసుకుంటున్నారు అనేది. రిసీవింగ్ మనీ ఇన్ ఎ డ్రీమ్. ఫస్ట్ మీరు విజువలైజ్ చేయండి. మీరు నిద్రపోతున్నప్పుడు డబ్బును విజువలైజ్ చేయండి.
డబ్బును ఆకర్షించడానికి ప్రయత్నించకండి, డబ్బును గుర్తించే వ్యక్తిగా మారండి. ఐడెంటిఫై చేయండి మనీని. సో ఇది చాలా మంది ఇక్కడ ఇగ్నోర్ చేస్తారు. అందుకే దీనిని రిసీవింగ్ కెపాసిటీని ఏమంటారంటే మోస్ట్ ఇగ్నోర్డ్ లా అంటారు.